వాళ్ళ కోసం చేయడం జరిగింది. రైట్, ఇది మొత్తం ఇవాళ మీరే చదవాలి. ఇది బడ్జెట్ సమగ్ర స్వరూపం మొత్తం 50,65,000 కోట్లు. రెవెన్యూ వసూలు ఎంత? 34 లక్షలట. మూలధన వసూలు ఎంత? 16 లక్షలట. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, మార్చిన స్లాబుల ప్రకారం ఆదాయంపై ట్యాక్స్ ఇలా 0%, 4 లక్షలు 0%, 4 నుంచి 8 లక్షలు కడితే 5%, 8 నుంచి 12 అయితే 15% అట, 12 నుంచి 16 అయితే 15% అట, 16 నుంచి 20 అయితే 20% అట, 20 నుంచి 24% అయితే 20% అట, 24 లక్షల పైన 30% అంటే నార్మల్గా ఒక 30 లక్షలు ఉంటే 30% ఉంటే కోటి అవుతుంది అంటే ఇది నాకు అర్థం కాలేదు. ట్యాక్స్ ఆదాయంపై ట్యాక్స్ కట్టాలి కానీ 30 లక్షలు అంటే 30% ఎంత అవుతుంది? 1,30,000. 1,30,000 అంటే 3 కోట్ల రూపాయలు అవుతాయి 30 లక్షలలో, అంతే కదా? 30 కోట్లలో 3 కోట్లు వేరంటే కదా, 30 లక్షలు అంటే 3 లక్షలు వేరంటే, అదే కదా? అంతే. రైట్. 12 లక్షల వరకు నో ట్యాక్స్. ఉద్యోగులు వ్యాపారులకు బిగ్ రిలీఫ్. ఏడాదికి 80,000 వరకు మిగులు పాటాట. అబ్బో, ధరలు ఏమి తగ్గుతాయంటే బాగానండి మిత్రులారా, ధరలు తగ్గేవాట. ఇవి చెప్పండి ఒకసారి. క్యాన్సర్, ఇతర వ్యాధుల మందులు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ కార్లు, బైకులు, మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్, ఎల్సిడి టీవీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రోజన్ చేపలు, చేపల పేస్ట్, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులు, ఇవి మాత్రమే తగ్గుతాయి. పెరిగేటివి స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు, టీవీలు, లెదర్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు, పీవీసీ లైన్ క్లోరైడ్ ఉత్పత్తులు. అయితే నార్మల్గా ఇంపోర్ట్ చేస్తామో దాని కార్లు, బైక్స్ కూడా పూర్తిగా తగ్గుతాయి, మొబైల్ ఫోన్స్ కూడా తగ్గుతాయని చెప్తారు. అలాగే ఒక నిమిషం, ఇక్కడ అంటే తగ్గేవి ఇలా సామాన్యునికి ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా తగ్గేటి? ఇప్పుడు మొబైల్ ఫోన్ అనుకోండి, సామాన్యుడు సంవత్సరానికి ఎన్నిసార్లు కొంటాడు మొబైల్ ఫోన్? అదే కదా, ఒకసారి కొన్నాడంటే 3 సంవత్సరాలు కొన్నాడు. సముద్ర ఉత్పత్తులు అట. ఇంపోర్టెడ్ కార్లు, బైకులు సామాన్యుడు కొంటాడా? ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక్కసారి కొంటే ఎక్కువ సంవత్సరానికి. అవి పెరిగేటి చూడండి. అక్కడ చూడండి. బీహార్పై వరాల జల్లు, కొత్త ఎయిర్పోర్ట్లు, ముఖానా బోర్డులు ఏర్పాటు, ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు, మరో 200 వందే భారత్, 100 అమృత్ భారత్, 50 నయా భారత్ రైళ్లు. అయితే నార్మల్గా బీహార్ కట కొత్త ఎయిర్పోర్ట్ కట్టిస్తామని చెప్పినట, మకానా బోర్డు ఏర్పాటట, ఎక్కువ ప్రయోజనం, ఎన్నికలనే కాబట్టి ఎక్కువ ఉందట. మరో 200 వందే భారత్ పెడతారట, 100 అమృత భారత్లట, 50 నమో భారత్ రైళ్ళట, 17,500 జనరల్ కోచ్ల తయారు కూడా అక్కడనే ఉందట. రైల్వేకు 2,52,000 లక్షల కోట్ల పోయినాడు అంతే ఇచ్చినట. గిగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపట, 1 కోటి మందికి లబ్ధట. బడ్జెట్ కథనాలు 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయట. రాష్ట్రానికి మళ్ళీ మొండి చేయి, 1,63,000 కోట్ల ప్రపోజల్ పంపితే ఇచ్చిందేమీ లేదు. మీరు గమనించచ్చు, ఇంతకుముందు నేను చెప్పినాను, 1,63,000 కోట్ల ప్రపోజల్స్ పంపితే ఇచ్చిందేమీ లేదు. పలుమార్లు పీఎం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ మంత్రులు. తెలంగాణ ఊసే ఎత్తని నిర్మలా సీతారామన్, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, యూనివర్సిటీ, నవోదయ స్కూల్తో పాటు ఏ ఒక్క దాన్ని కూడా పట్టించుకోలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముచ్చటే లేదు. ఏపీలోని పోలవరానికి మాత్రం దండిగా నిధులు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మూటెత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయింపులు. నిజంగా చెప్తానా, తెలంగాణ 2 మంత్రులు ఇక ఎందుకు చెప్పుకున్నా ఇక వేస్ట్. ఇక అంటాడు గద్దరుకు పద్మశ్రీ, అది ఇది కాదు చెప్పేది. తెలంగాణ కోసం నిధులు తేండి. ఎందుకు ఈ పంచాయతీ? బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, ఎంపీలు మొత్తం 8 మంది ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. ఇలా అంతమంది ఉన్నా కూడా మీ బీజేపీ ప్రభుత్వం లోపల అసలే చావు తప్పి కళ్ళు నొట్టిపోయినట్టు మీ ప్రభుత్వం లోపల మీరు 8 మంది మంత్రులు ఇంపార్టెంట్ ఉన్నట్టే కదా. ఆడ ఉన్నప్పుడు మీరు 8 మంది మంత్రులు కనీసం నోరు తెరిచి అడగలేని స్థితిలో మీరు ఉన్నారంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎందుకు చూసి ఓటేసినారో నాకైతే అర్థం కావట్లేదు. వాస్తవానికి అంతే కదా. వాళ్ళ పదవులు కాపాడడం కోసం, ఎదుటి వాళ్ళను విమర్శించడం కోసమే అలా సమయం కేటాయిస్తున్నారు తప్ప మనల్ని ఎన్నుకున్న వాళ్ళకు 1,63,000 కోట్ల ప్రపోజల్స్ పంపితే కనీసం ఇచ్చింది లేకపోతే తెలంగాణ ప్రజలకు మీరు ఏ మొహం పెట్టుకొని మీరు తిరుగుతూ ఉన్నారు? తెలంగాణ ప్రజలైనా కూడా ఎందుకు వాళ్ళని దగ్గర తీసి మాట్లాడుతూ ఉన్నారు? ఇక మీరు ఇప్పుడు ఎలా చిన్న పథకం రాకపోతేనే కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తు మొత్తాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే వాటా ఏతుందో మన వాటా మనకు రానప్పుడు మీరు ఎందుకు అడగలేకపోతారు తెలంగాణ ప్రజలారా? చెప్పండి.
చెప్పండి మీరు. బడ్జెట్ పెట్టేదే సంవత్సరానికి ఒకసారి. మరి? ఈ సంవత్సరానికి ఒకసారి మన తెలంగాణకి ఏమి కేటాయించినప్పుడు వాళ్ళు మనకు ఎందుకు? మరి ఇక్కడ మన దగ్గర బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్రాంతం మాత్రం కేటాయింపులు చేసారు. ఎంతవరకు అంటే మీరు ఆలోచించండి మిత్రులారా. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మీరు దెబ్బతీస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రజల మొత్తం ఏంటంటే మన ఎదిగే ఏదైతే మనకు అవసరం ఉన్నప్పుడు బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ పాలమూరు రంగారెడ్డి ప్లాంట్ రైతుల గురించి కనీసం రైతుల గురించి కూడా ఆలోచించే శక్తి లేనప్పుడు ఇక్కడ ఎంపీలు ఎందుకు, కేంద్ర మంత్రులు ఎందుకు మీరు చెప్పండి. మీరు మీకు ఓటేసి అంటే గంగలో దాని ఏమంటారు బూడిదలో వచ్చిన పల్లెలాగా మీకు వేసిన ఓటు మొత్తం కూడా నాశనం అయిపోయింది ఈరోజు. వాస్తవమే. ఎంపీలు కానీ వేస్టే కదా. ఎందుకు వాళ్ళు దాని బదులు కనీసం టీఆర్ఎస్ ఓటు వేసినా కూడా మిగతా 8 కాంగ్రెస్ కలిసి టీఆర్ఎస్ కలిసినా ఇక కాస్త కూస్తో ఇక ఏదో ఒకటి ఒరనారు కనీసం ఈ ఓటు వాళ్ళు కూడా వరుతారు. వీళ్ళ సమయం ఏంటంటే ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తిడదాం, ఎప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని తిడదాం, ఎప్పుడు ఎవరిని తిడదాం, వాళ్ళకి టైం గడిస్తే అయిపోయాయి. మరి చూడండి, కేంద్రం అప్పాట 180 లక్షల కోట్లట, ఏడాది 15 లక్షల కోట్లు పెరిగే ఛాన్స్ ఉందట. గుర్తుపెట్టుకొని మిత్రులారా. కేంద్రం కంటే మా శ్రీకాంత్ గారు చెప్పినట్టు 50 సంవత్సరాల లోపల చేసిన అభివృద్ధి ఎంత, వీళ్ళు చేసిన అభివృద్ధి ఎంత ఒకసారి చూడండి మీరు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అలాగే 50 సంవత్సరాల పాటు చేసిన అప్పులు ఎంత, ఇప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ చేసే అప్పులు ఎంత మీరు గమనించండి మిత్రులు. అలాగే కాంగ్రెస్ పార్టీలో పెట్టిన సంస్థలు ఎంత, ఇప్పుడు పెట్టిన బీజేపీ పార్టీలో పెట్టిన సంస్థలు ఎంత అని కూడా మీరు ఇక్కడ గమనించండి మిత్రులారా. పూర్తిగా కూడా ఇక్కడ దేశ ప్రజల అంటే ఇప్పుడు అంటారు ఇక్కడ వచ్చేమంటే కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిండా, ఏం చేసినా అని మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, మరి ఏం చేసినా 180 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ ఏడాది 15 లక్షల అప్పు పెరుగుతాట. మీ ప్రభుత్వం వచ్చినాక మీరు 2 లక్షల కోట్ల అప్పు చేసినామని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయండి. చేయరు కదా. మీ ఇలా ఇంతకుముందుకు ఇంత ఉండే మేము ఇంత లక్షలు అప్పు చేసినాము, ఇది చేసినాము చేయండి మరి. అసలు వాళ్ళు ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాల ఈ 13 సంవత్సరాల అసలు వీళ్ళు ఏం చేసిండ్రు, ఎన్ని శంకుస్థాపనలు చేసి, ఎన్ని ఫ్యాక్టరీలు చేసి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఏమి డెవలప్ చేసిండ్రు, ఎంత అప్పు చేసిండ్రు, ఒక తలసరి ఆదాయం ఎంత, తలసరి అప్పు ఎంత అనేది ఒక పత్రం. ఇప్పుడు ఈ సంవత్సరం మాట 15 లక్షల కోట్లు అప్పు పెరుగుతుందట. ఇప్పుడు వీళ్ళు ఈ 15 సంవత్సరాలు వీళ్ళు సాధించేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ తీసుకున్నట్టయితే 50 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల క్రితం వరకు పెట్రోల్ 60-70 రూపాయలు దాటలేదు. ఇవాళ 100-110 రూపాయలు ఉంది ఈ 15 సంవత్సరాల రూపాయలు. ఎగ్జాంపుల్ ఆయిల్ తీసుకుందాం, 60-70 రూపాయలు ఉన్న ఆయిల్ ఇవాళ మొన్నటిదాకా 200 ఉండే, మళ్ళీ 150-160కి వచ్చింది. పప్పులు ప్రతి ఉత్పత్తి పోనీ ఈ పండించిన రైతులకు ఏమైనా లాభం వస్తుందంటే మళ్ళా ఇలా దళారి కొట్టుడే, ఒక వ్యాపారి కొట్టుడే. మళ్ళీ వాస్తవం ఈ బడ్జెట్ ఎట్లుందట అంటే బుల్లెట్ కాయలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడ. కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ అసంతృప్తి ఉందట. వాస్తవాన్ని మేము కూడా అసంతృప్తి ఉన్నాం, మాకు కూడా బాధ అనిపిస్తుంది. మా తెలంగాణకు అన్యాయం చేసినారు కాబట్టి మాకు ఇప్పుడు కూడా బాధ ఉంది. మీకు వేసి ఓటేసే బదులుగా టీఆర్ఎస్కి వేసినా కూడా వాళ్ళు మా వాళ్ళు మా దగ్గర తిరుక్కుంటుంటారు పాపం. అంతే మా దగ్గర తిరుక్కుంటుంటారు పాపం. వాళ్ళు ఈడేడు తిరుక్కుంటూ మాతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవాళ ఎట్లా ఇప్పుడు మీరు గెలిచి కేంద్రాలు చేసింది ఏం లేదు, వీళ్ళకి ఓటేసినా కూడా మా తెలంగాణ మా దగ్గర తిరుగుతాడు పాపం, తిరుక్కుంటుంటారుగా. అందుకే ఒక వాస్తవానికి ఒకటి ఏంటంటే మనం కూడా అసలు ప్రాంతీయ పార్టీలనే పెంచుకోవాలి, గెలుపొందించుకోవాలి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అట, 8 మంది మావోయిస్టులు మృతట. హైదరాబాద్ కేబినెట్ ముందుకు కులగణన రిపోర్ట్. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చర్చ అట. ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు. మంత్రులతో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రతిపాదనకు చోటు దక్కకపోవడం తీవ్ర అసహనమాట. ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశమట. స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా సర్కార్ అడుగులట. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తాము, నివేదిక కూడా తెప్పించుకుంటాం, అలా కులగణన రిపోర్ట్ కూడా వస్తుందని వారు చెప్తా ఉన్నారు. ఇది పేదల బడ్జెట్. మోడీ ఎప్పట్లాగే ఈసారి కూడా మన బడ్జెట్ ఏంటంటే అంటారు వస్తారు మరి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, చూడండి చదవటానికి మీరు గమనించవచ్చు. మంచి గడ్డము, డ్రెస్ ఏ ఉండదు, చెట్టు కింద ఉన్నాడు, కాలేసుకొని ఉన్నాడు. ఉండగానే ఇది పేదల బడ్జెట్ అట అనగానే ఇంటా వస్తుంది. రాగానే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇగో మనది ఇది ఈసారి కూడా పేదల బడ్జెట్ అటుగా మనకు డోకేం లేదని చెప్పి కాలేసుకున్నాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది దేశం లోపల. అంతే కదా. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతట.